ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. ఘనమైన బలమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. మా తోడు నీవుంటే అంతే చాలయ్యా, మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మా తోడు నీవుంటే అంతే చాలయ్యా, మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనతో ఉంటే మనకు భయమేలా, ఆయన మనతో ఉంటే యుద్ధము యెహోవాదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు ఈ 12 నెలలు ఇంకొక కొన్ని గంటల్లో అంటే ఇంకొక గంట లోపులో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. దేవుడు ఈ 12 నెలలు ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కనికరంలో, ఆయన యొక్క వాత్సల్యతలో మనల్ని కాచి కాపాడి మన ఎడల ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచి, మనము ఆయనకి దూరస్తులుగా ఉన్న, మనము ఆయన్ని తునీకరించిన, మనము మనకి నచ్చినట్టు మనం జీవించినా సరే ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత అమూల్యమైనది. ఈ రాత్రికాల సమయంలో లోకంలో అనేక మంది ఉన్నా సరే దేవుడు మనల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మనమందరము సమాజంగా, సంఘంగా ఆయన సన్నిధిలో కూడి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం అవుతుంది కనుక మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మరి వచ్చేవారు వస్తూనే ఉన్నారు, సమయము ముందుకు నడుస్తుంది కనుక మరి సమయానికి మళ్ళీ ముగించాలి. మరి రేపు ఉదయకాలపు ఆరాధన కూడా ఉంది కనుక, నూతన సంవత్సర ఆరాధన కూడా ఉంది కనుక మరి సమయానికే ముగించడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కృపను ఇచ్చి మనల్ని నడిపించి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడతానికి దేవుడు కృప చూపించాడు. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఆ వారం రోజులు కూడా నేను మరి ఇంటి దగ్గర కూడా లేను, స్థానిక పరిచర్యలో కూడా నేను లేను. మరి దూర ప్రాంతం అయిన మరి
కాకినాడలో దాదాపు 21 నుంచి 24 వరకు కాకినాడలో మీటింగ్స్ ఉండి ఆ మీటింగ్స్ చూసుకొని 24 నైట్ బయలుదేరి రేపల్లి వెళ్ళి రేపల్లో 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన రేపల్లో 2 సర్వీసులు చూసుకొని 26వ తారీఖున మరి మా ఇంటికి వచ్చాము మేము. దేవుడు మరి ప్రయాణం అంతట్లో ఒక పక్కన తుఫాను ఒక పక్కన చలి అయినా సరే దేవుడు కృపను ఇచ్చి మరి ఆయన యొక్క సంకల్పం చొప్పున ఆయన పని చేయడానికి దేవుడు బలాన్ని శక్తిని అనుగ్రహించి కాపుదలను ఇచ్చి క్షేమంగా మా గృహానికి నన్ను చేర్చాడు. ఏదేమైనా దేవుని యొక్క కృప, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి సంవత్సరములు గడుస్తుండగా దేవుడు తన కార్యాలని నూతనపరిచే దేవుడు గనక మరి మన జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నా జీవితంలో ఇంకా నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, ఇంకా దేవుడు నా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయట్లేదు, నా అనారోగ్య పరిస్థితి చూస్తే ఎలాగ ఉంది, నా అప్పుల పరిస్థితి చూస్తే ఎలాగే ఉంది, నా కుటుంబ పరిస్థితి చూస్తే ఎలాగ ఉంది, నా కుటుంబం ఇంకా దేవుళ్ళో కట్టబడట్లేదు అని చింత, బాధ, వేదన మనకు ఉండొచ్చు. కానీ అది సహజం. మనం అనుకుంటాం ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా త్వరగా అయిపోవాలనుకుంటాం. మనం ఏదైనా ప్రార్థన చేయగానే దేవుడు వెనువెంటనే సమాధానం ఇవ్వాలి, వెనువెంటనే త్వరగా జవాబుని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ఆశపడతాం. తప్పులేదు, ఆశపడటంలో తప్పులేదు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు ఈ సంవత్సరం అయినా సరే ఏది ఏమైనా సరే దేవుడు నా జీవితాన్ని మార్చాలి, నా జీవితాన్ని ఆస్వాదించాలి, నా జీవితాన్ని అభివృద్ధి పరచాలి, నా కుటుంబాన్ని కట్టాలని చెప్పేసి మనం నాన్న వద్దులే, తర్వాత ఎద్దు ఉంచి అక్కడ ఉంచే, తర్వాత ఎద్దు ఉంచే మళ్ళీ డిస్టర్బెన్స్ పర్లేదు, అక్కడ ఉంచేసే, చైర్స్ అక్కడ ఉంచేసే. పెద్దవారు ఎవరన్నా చైర్లో కూర్చోవాలనుకుంటే చైర్లో కూర్చోవచ్చు. మీ వెనక చైర్స్ వేయబడ్డాయి కనుక కింద కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే కనుక చైర్స్లో కూర్చోవచ్చు. మనం సహజంగా అనుకుంటూ ఉంటాం, ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే సమాధానం ఇస్తే బాగుండు, వెంటనే నా జీవితాన్ని కడితే బాగుండు, వెంటనే నా పరిస్థితి మారిస్తే బాగుండు, నా భర్త జీవితాన్ని మారిస్తే బాగుండు, నా పిల్లల జీవితాన్ని అభివృద్ధి పరిస్తే బాగుండు, వారిని ఆస్వాదిస్తే బాగుండు, వారికి మంచి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించి వారికి వివాహాలు చేసి దేవుడు వారి జీవితాన్ని అభివృద్ధి పరిస్తే బాగుండని మనం సహజంగా అనుకుంటాం. నేను కూడా దేవుని తెలుసుకున్న కొత్తలో సేవ చేయాలని ఉర్రూతలుగుతూ ఉండేవాడిని. సేవ చేయాలి, ఎలాగైనా సరే వాక్యం చెప్పాలనుకుంటే నేను అనుకుంటూ ఉండేవాడిని, ఏది ఏమైనా సరే వాక్యం చెప్పాలి, ఎక్కడైనా సరే వాక్యం ప్రకటించాలి అని చెప్పేసి కనపడిన వాళ్ళందరికీ చెబుతా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. కానీ దేవుడు ఏదైనా చెయ్యాలనుకుంటే దేవునికి అనుగుణంగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం మన జీవితాల్లో త్వరగా జరిగిపోవాలనుకుంటాం, కొన్ని జరుగుతాయి, కొన్ని కార్యాలు మన జీవితాల్లో త్వరగా జరుగుతాయి. ప్రార్థన చేయగానే వెంటనే జవాబు వస్తూ ఉండిద్ది. ఒక్కోసారి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడనేది మనకు అర్థం కాదు. మనకు కంగారు వచ్చేస్తూ ఉండిద్ది, మనకు దిగులు వచ్చేస్తూ ఉండిద్ది, మనకు బెంగ వస్తూ ఉండిద్ది. ఏంటి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, నేను ఇంతగా భక్తిగా చేస్తున్నాను, ఇంతగా ఆరాధన చేస్తున్నాను, నేను సంఘానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాను అని చెప్పేసి మనం సహజంగా అనుకుంటాం, ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క వాక్కు చెబుతుంది, హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. హెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. మైక్ కొంచెం ఆన్ చేసి దగ్గర పెట్టుకోనమ్మా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యాలను నూతనపరిచే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాచ్ నైట్ సర్వీసులో ఈ సంవత్సరాంతరపు ఆరాధనలో దేవుడు మనకిస్తున్న మాట, దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఈ సంవత్సరం అంతా ఆలోచించి ఉండొచ్చు, నా జీవితంలో ఈ కార్యం జరిగితే బాగుండు, నా జీవితంలో ఈ పరిస్థితి నుంచి నేను బయటకు వస్తే బాగుండు. కొంచెం అది వాల్యూము కొంచెం ఎక్కువ వచ్చింది, ఏదైనా కొద్దిగా ఒక మైక్ వాల్యూమ్ పక్కకు కొంచెం వాల్యూమ్ తగ్గించండి కొద్దిగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఓకే, మనం అనుకుంటూ ఉంటాం
వెంటనే మన జీవితాలు ఇది జరగాలని అనుకుంటూ ఉంటాం. దేవుని ఒక వాక్ అని ఉంటుంది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా నీవు నీ జీవితంలో ఏది జరగాలని నీవు ఆశపడుతున్నా, నా జీవితంలో నేను ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావేమో, ఆశీర్వాదాన్ని చూడాలని ఆశపడుతున్నావేమో, అభివృద్ధిని చూడాలని ఆశపడుతున్నావేమో, నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో వచ్చి కూర్చున్నావు గనక దేవుని యొక్క వాక్ అంటుంది, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పక జరుగును. ఇది యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు మాట ఇవ్వచ్చు, తప్పచ్చు. మనుషులు వాగ్దానం చేయొచ్చు, తప్పచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుణ్ణి దేవుని యొక్క కుమారుడిగా అబ్రహాము నమ్మాడు కనుకే అది దేవుని అబ్రహాముకి నీతిగా ఎంచబడిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము ఎంచుకున్నాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన భక్తి కాదు, మన శక్తి కాదు, దేవుని యొక్క కృపే. ఈ గత కాలమంతా మనము ఆరోగ్యంతో బలముతో మనం ఉన్నామని అంటే, మనకు ఎదురవుతున్న అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాయంటే కేవలము దేవుని యొక్క కృప. దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇకను నీ జీవితంలో ఏదైతే ఆలస్యమని నీవు అనుకుంటున్నావో, ఏదైతే ఆలస్యం జరుగుతుందని నీవు అనుకో, ఒకవేళ వివాహం జరగాలని ఎదురు చూస్తున్నావేమో, ఇక ఆలస్యం అవుతుందని నీవు అనుకుంటున్నావేమో, నా కుటుంబం కట్టబడాలని నీవు అనుకుంటున్నావేమో, ఆలస్యం అవుతుందని నీవు అనుకుంటున్నావేమో, గర్భఫలం లేక ఆలస్యం అవుతుందని నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలములు సమయములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవుడే మన జీవితాల్లో ఏది కావాలో మన నోటికి, మన నాలుకకి మాట రాక మునిపే ఆయన మన హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు అంటున్నాడు, కాబట్టి నీ వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పక జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపిస్తే, పాలు తేనెలు ప్రవహించే కానాని దేశానికి వారిని నడిపిస్తే, వారిని నడిపించిన దేవుణ్ణి, వారిని విడిపించిన దేవుణ్ణి, వారికి ఎలాంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించానంటే, వారు నాటని యొక్క చెట్ల యొక్క ఫలాలు వారు తినేలాగా దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు త్రవ్వని బావులు నీరు తాగేలాగా దేవుడు కృప చూపించాడు. వారు కట్టుకొని గృహాల్లో వారు నివసించేలాగా దేవుడు కృప అనుగ్రహిస్తే, దేవుడు నడిపించిన దేవుణ్ణి, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టమును పూజించడం మొదలుపెట్టారు. వారిగా దేవుళ్ళు తయారు చేసుకొని వారే దేవుళ్ళు అంటూ పూజించడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయారు, దేవుని యొక్క కట్టలను మర్చిపోయారు. అప్పుడు వారు మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర మొరపెడితే, అప్పుడు దేవుని యొక్క ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదైతే ఆలస్యమైందో, మీరు ఏదైతే బాధను అనుభవిస్తున్నారో, ఏదైతే కష్టాన్ని అనిపిస్తున్నారో, ఏదైతే అనారోగ్యాన్ని అనిపిస్తున్నారో, ఏదైతే వేదన అనిపిస్తున్నారో, ఇక అది మీ మీద అధికారం చేయదు. దేవుని యొక్క కృపను బట్టి దేవుని పేరట నీకు విజయం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. గత కాలమంతా, గత నెలలంతా, గత దేవుని యొక్క పునరుద్ధాన ఆరాధనలో దేవుడు ఏ మాటలైతే నీతో మాట్లాడాడు, ఏ మాటల ద్వారా అయితే నీవు బలం పొందుకున్నావో, ఏ మాటల మీద నీవు ఆశ పెట్టుకొని జీవిస్తున్నావో, ఆ వాగ్దానాలన్నీ, ఆ మాటలన్నీ రానున్న రోజుల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి 90వ కీర్తన 4వ వచనం. 90వ కీర్తన 4వ వచనం. 90వ కీర్తన 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి
నిన్నటి వలెనున్నవంట. దేవుని యొక్క దృష్టిలో 1000 సంవత్సరాలు గతిస్తే అవి నిన్నటి వలె ఉన్నాయనంట. మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది నా జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోయింది, నేను ఇంక ఏమి చూడలేకపోతున్నానని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్కు అంటుంది, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఈ భూలోకంలోనే టైం ఉండిద్ది, ఈ భూమి మీదే టైం ఉండిద్ది. పరలోకంలో టైం అనేది ఉండదు. స్పేస్లో టైం అనేది ఉండిద్దా సిస్టర్? టైం ఉండిద్దా స్పేస్లో? బ్రదరు, టైం ఉండిద్దా? టైం అనేది ఉండదు. టైం ఎవరు పెట్టుకున్నాం? మనం పెట్టుకున్నాం. టైం అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ భూమి మీదే ఉంటుంది. మనం టైం చూసుకొని ఫాలో అవుతాం. టయానికి చర్చికి వెళ్ళాలి, టయానికి జాబ్కి వెళ్ళాలి, టయానికి లెగవాలని మనం టైం చూసుకొని ఫాలో అవుతాం. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, నీ దృష్టికి అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలే ఒక జాము వలె ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పేవాడు కాదు. అబ్రహాము శారాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. వారికి వాగ్దానం ఇచ్చాడు, నీ గర్భం నుండి లెక్కకు ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువుల వలె సంతానం అభివృద్ధి చెందిద్దని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వారు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడనని ఆ వాగ్దానం మాట ద్వారా వారు శక్తి పొందుకొని వారి యొక్క గర్భంలో నుంచి ఇస్సాకు జన్మించడం మనం చూస్తాము. ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది గోత్రకర్తలు, అలాగే ఇజ్రాయెల్ దేశం అంతా వ్యాపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు వారు దేవుని యొక్క మాటను విశ్వసించారు, దేవుని యొక్క మాటను నమ్మారు, దేవుని యొక్క మాట మీద వారు ఆధారపడ్డారు. దేవుడు మనతో ఒక మాటలు మాట్లాడాడనంటే అది ఈరోజు జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, జరగకుండా మాత్రం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను సేవకి రావాలి అని అనుకుంటున్న రోజుల్లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ప్రభువా, నన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని ప్రార్థిస్తూ ఉన్నాను. సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు నన్ను సేవకుడిగా ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అనేక చోట్ల దేవుడు ఆయన మహిమార్థమై వాడుకుంటున్నాడు. అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి దేవుడు కృపించాడు. మరి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పాడా? మరి నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే ఆలస్యం అవుతుందని నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏదైతే ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడ కీర్తనాకారుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. 40వ కీర్తన 17వ వచనం. 40వ కీర్తన 17వ వచనం. 17వ వచనం. నేను శ్రమల పాలై దీనునైతిని, ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను శ్రమల పాలయ్యానయ్యా, నేను శ్రమల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఇరుకులో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను నష్టంలో ఉన్నాను, నేను దిగజారిపోయి అట్టడుగు పరిస్థితిలో నేను ఉన్నాను, నీవు నన్ను తలుచుకుంటున్నావు ప్రభా అంటున్నాడు. నాకు సహాయం చేయము, నా సహాయకుడివి నీవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహాయకుడు ఆయనే, మన సహాయకుడు ఆయనే, యెహోవా ఈరే. ఆయనే చూసుకునే దేవుడు, ఆయనే సహాయం చేసే దేవుడు. నీవు ఏ సహాయం కోసమైతే నీవు ఎదురు చూస్తున్నావో, ఏ సహాయం అయితే నీవు కావాలనుకుంటున్నావో, దేవుడు రానున్న రోజుల్లో తన దక్షిణ హస్తము చాపి నీకు సహాయం చేయను గాక. నీకున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చును గాక. నీవు ఏదైతే ఆర్థికంగా ఎదుర్కొంటున్నావో, నీది ఏదైతే ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా నీవు సతమతమవుతున్నావో, దేవుడు రానున్న రోజుల్లో నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిని హెచ్చించబోతున్నాడు. నేను శ్రమల పాలైపోయాను దేవా, ప్రభువా నేను శ్రమల పాలైపోయాను, నేను ఇబ్బందుల పాలైపోయాను, నేను నష్టంలో ఉన్నాను అంటూ దావీదు అంటున్నాడు, నా సహాయకుడువు నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదండి,
ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. మన తలంపులైతే పరిమితి కలిగి మనం ఆలోచిస్తాం, మనము పరిమితి కలిగి ఆలోచిస్తాం. ఆయన అపరిమితమైన దేవుడు, ఆయన ఆలోచనలు గొప్పవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా నా ఆలోచనలు కనుగుండా నేను నడుచుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలోకి, దేవుని యొక్క ఆలోచనలోకి మనం వస్తామో, దేవుడు తన చిత్తానుసారంగా మనం నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము కూడా ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అనుకున్నాడు, కానీ మధ్యలో రాంగ్ రూట్లు ఎంచుకున్నాడు. తన యొక్క పనివాడైన ఎలియాజరే నా ఇంటికి వారసుడు అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, అతడు పనివాడే కానీ వారసుడు కాదు, అతడు పనివాడే కానీ వారసుడు కాదు దేవుడు అన్నాడు. మళ్ళీ శారమ్మ ఏం చేసిందని అంటే, మనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కరెక్టే, అది జరిగిద్దా జరగదా అని చెప్పేసి వాళ్ళు కూడా సతమతం అయిపోయి, ఇలా కాదు, దాసిని నువ్వు చేసుకో, దాసిని చేసుకుంటే దాసి ద్వారా జన్మించే కుమారుడు మనకి కుమారుడు అవుతాడని అనుకుంటే, దేవుడు అన్నాడు, కాదు, అతడు వాగ్దాన పుత్రుడు కాదన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ గర్భమాసమందు పుట్టిన వాడే వాగ్దాన పుత్రుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదైతే అన్ని సంవత్సరాలు వారి జీవితాల్లో వృధా అయిపోయిందని వారు అనుకున్నారో, దేవుడు ఆ దుఃఖాన్ని అంతటినీ తీసివేసి వారి నోటి నిండా నవ్వు కలగజేసి దేవుడు వారిని ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలైపోయాను, నేను ఇబ్బందుల పాలైపోయాను, నా సహాయకుడివి నీవే, నా రక్షణకర్తవి నీవే, నాకు సహాయం చేయదేవా, ఆలస్యం చేయకు ప్రభువా అని అంటున్నాడు. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఎందుకు మన జీవితాల్లో ఆలస్యం చేస్తాడని అంటే, మనల్ని పుటం వేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక బంగారాన్ని కానీ వజ్రాన్ని కానీ తయారు చేసే ముందు అది బంగారంగా ఉండదు, అది బంగారంగా దగదగ మెరవదు. అది ఎప్పుడైతే ఆ బంగారము అగ్నిలో పుటం వేయబడుతుందో దానికి ఒక రూపు, అది బంగారంగా సంతరించుకునేది. అప్పుడు డైమండ్ నెక్లెస్ చేసినా ఏది చేసినా సరే అది దగదగగా మెరుస్తూ ఉండేది. వజ్రం ఫస్ట్ వజ్రాన్ని తీసుకున్నప్పుడు అది వజ్రం లాగా మెరవదు. దాన్ని ఎప్పుడైతే పాలిష్ పెట్టి షైన్ చేసి దాన్ని ఎప్పుడైతే ఆ విధంగా మలుస్తారో అప్పుడే అది వజ్రంగా ప్రకాశిస్తుంది. అలాగే దేవుడు ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని నడుపుతున్నప్పుడు, ఆయన చిత్తంలో మన జీవితాలను ఆయన నడుపుతున్నప్పుడు మనము ఆయన చిత్తానికి లోబడాలి. రాంగ్ రూట్లు ఎంచుకోకూడదు. ఇది జరగట్లేదు కదా, కొంతమంది దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు నా జీవితంలో వీళ్ళు వారాల భక్తిపరులు, ఈ మధ్య వారాల భక్తిపరులు బయలుదేరారు. ఎలాగంటే ఒక 5 వారాలు వెళ్తే దేవుడు బాగు చేస్తే నేను దేవుడికి ఎంత సమర్పించుకుంటానంటారు. వీళ్ళు వారాల భక్తిపరులు. నజరైన యేసు వారాల దేవుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనుషులు చూడాలని, మనుషులు ఎవ్వరు సమీపించరాని తేజస్సులో అమరత్వం గలవాడే వసించుతున్న యెహోవా తండ్రి యొక్క రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి, మానవ రూపిగా జన్మించి, మానవుల యొక్క పాపముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడు. ఆయన వారాల దేవుడు కాదు, ఆయన నెలల దేవుడు కాదు, ఆయన కార్యాలకు మాత్రమే దేవుడు కాదు. సమయమందు అసమయమందు మనము ఆయన స్తుతించే వారిగా ఉండాలి. మన జీవితాల్లో కార్యాలు జరిగినా జరగకపోయినా సరే మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, దావీదుకి అనేక శ్రమలు వచ్చాయి. మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదుకి అనేక సార్లు శ్రమల పాలైపోయాడు. తన కొడుకే రాజ్యాన్ని తీసేసుకొని దావీదుని అడవుల పాలు చేసేసాడు. అయినా సరే దావీదు అంటున్నాడు, నీవే నా సహాయకుడివయ్యా, నీవే నా కోటయ్యా. కార్యాల కోసమే మనం దేవుని వెంబడించకూడదు, అద్భుతాల కోసమే దేవుణ్ణి మనం వెంబడించకూడదు. ఒక చిన్న కథ ఒకటి ఉందన్నమాట. ఒక ఊరిలో ఇద్దరు యవ్వనస్తులు ఉన్నారు. రాజుగారి యొక్క దర్బారులో వారు పనిచేస్తూ ఉంటున్నారు. రాజుగారు ఒకసారి వారి పనిని మెచ్చి రాజుగారు అడిగారు, మీకేం కావాలి అని చెప్పేసి అడిగారు. అడిగితే ఇద్దరు యవ్వనస్తుల్లో ఒక యవ్వనస్తుడు అన్నాడు,
రాజుగారు మా ఊర్లోకి అది కావాలి, ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అతను కోరుకున్నాడు. ఇంకొక యవ్వనస్తుని అడిగాడు, ఏం కావాలి బాబు నీకని అంటే, మీరు మా ఊరు ఒక్కసారి వస్తే చాలన్నాడు. ఒక్కసారి మా ఊరు వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేస్తే చాలని చెప్పేసి. ఇదేం కోరికరా బాబా, ఇదేం కోరిక? ఎవరైనా ఏం కోరుకుంటారు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఆ రాజ్యం కావాలి, లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటా. నువ్వేంట్రా మా ఇంటికి వచ్చి ఒక్కసారి భోజనం చేసి వెళ్తే చాలని కోరుకున్నావు. సరే వస్తానని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మన తణుక్కి డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు వస్తే ఏమైంది? ఆయన రేపు పొద్దున కల్లా దిగుతున్నానని అన్నాడు అనుకో, ఎలా ఉండిద్ది వాతావరణం అంతా? రాత్రికి రాత్రి రోడ్లు వేసేస్తారు, రాత్రికి రాత్రి పక్కన రోడ్లు పక్కన బ్లీచింగ్ పౌడర్ కొట్టేసేస్తారు, రాత్రికి రాత్రి తుడిచేసేస్తూ ఉంటారు, రాత్రికి రాత్రి మొత్తం హంగులు ఆర్భటాలు అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఈ యవ్వనస్తుడి ఊరికి రాజుగారు వస్తున్నారంటే రాత్రికి రాత్రే వీధి దీపాలు వేసారు, రాత్రికి రాత్రే రోడ్లు వేసారు. మరి వెళ్ళాలి కదా, రథాలు వెళ్ళాలి కదా, రాత్రికి రాత్రి అంటే యవ్వనస్తుడు కోరుకున్నాడు, మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే చాలు అని అనుకున్నాడు యవ్వనస్తుడు. అంటే ఆయన కోరిక బలమైంది. దేవుని నామానికి భయం కలుగును గాక. ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే చాలు అనుకున్నాడు. ఆ యొక్క రాజు రావటం వల్ల ఆ యొక్క యవ్వనస్తుడి కన్నా ఆ యొక్క యవ్వనస్తుడి యొక్క ఊరంతా బాగుపడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని అద్భుతాల కోసమే వెంబడించకూడదు, ఆశ్చర్య కార్యాల కోసం వెంబడించకూడదు. దేవుడు ఈ గుడారం అనే ఆలయంలో నివసించాలనుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన హృదయం అనే గుడారం అనే ఆలయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. ఈ హృదయం అనే గుడారంలో ఆయనకి చోటిస్తే ఆయన మనలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే మనకు కావాల్సిందే ఉంది. రాజుగారు మనవారైతే ఏదైనా మన సొంతం అంట, అవునా కదా? రాజుగారు మనవారైతే ఏదైనా మన సొంతం. మనకి ఎవరైనా ఎమ్మెల్యేలు గారు కానీ లేకపోతే ఎవరైనా మంత్రి కానీ దూరపు చుట్టమైన మనం ఏమంటాం? మేము ఎవరి తాలూకో తెలుసా? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు ఇప్పుడు అందరూ. అంటలేదా? పిఠాపురం బైకుల మీద కూడా రాసుకుంటున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాసుకుంటున్నారు బైకుల మీద. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని పెట్టుకుంటున్నారు అందరూ బైకుల మీద, కార్ల మీద. అంటే వారు ఆ యొక్క అధికారాన్ని వారు చూపించుకుంటున్నారు. మరి లోకంలో ఉండే అధికారము 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకే వారు అంతగా ఆతృత పడితే లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని కలిగి ఉన్న నువ్వెంత సంతోషంగా ఉండాలి, నువ్వెంత ఆనందంగా ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నీ జీవితంలో ఆలస్యం చేసేవాడు కాదు. ఏదైతే నీ జీవితంలో ఆలస్యం అవుతుందని నీవు దిగులు పడుతున్నావో, నీవు వేదన పడుతున్నావో, నీ వేదన అంతటినీ తీసివేసి దేవుడు నీ నోటి నిండా నవ్వు కలగజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొంతమంది దేవుని యొక్క రాకడ ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. దేవుని యొక్క రాకడ ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. చూద్దాం, అది 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురుకు రాసిన కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చిన్నప్పటి నుంచి అంటున్నాను నేను, యేసు ప్రభు వారు వస్తున్నారు. నేను అనుకునేవాడిని చిన్నతనంలో, ఆయన వచ్చేస్తాడా, ఎలా వస్తాడు అనుకునేవాడిని. ఎలా వస్తాడు వస్తే ఇలాగా మనందరం ఎగిరిపోతామంట, మనందరం అంటే ఇలా గాలు లేపడతామనంట. చిన్నతనంలో తెలిసేది కాదు. ఇక సండే స్కూల్లో చెబుతూ ఉండేవారు, దేవుడు వస్తే మనల్ని అందరినీ పైకి మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడని. నా చిన్నతనం నుంచి అంటున్నాను, దేవుడు వస్తాడని. ఇక్కడ కూడా వీళ్ళు చాలా మంది అంటున్నారంట, దేవుడు వస్తాడు అని అంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అక్కడే కింద దేవుడు ఒక వాక్యం రాయబడి ఉంది.
ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని. మన బంధువులు ఉన్నారు, ఇంకా అనేక మంది మన స్నేహితులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మన ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, అనేక మంది మన తోటి ఉద్యోగస్తులు ఉన్నారు. ఎవ్వరు నశింపకూడదని ఇచ్చేయించి వారి ఎడ్ల దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఈ గడిచిన ఈ 12 నెలల్లో నీవెలా ఉన్నావు? దేవునికి అనుకూలంగా ఉన్నావా, అననుకూలంగా ఉన్నావా? దేవుడు మెచ్చేలాగా ఉన్నావా, దేవుడికి నచ్చినట్టున్నావా, దేవుడికి నచ్చనట్టున్నావా? నచ్చిన భక్తే చేస్తున్నావు. నచ్చినప్పుడే మనం ఏం చేస్తా ఉన్నామంటే నచ్చినప్పుడే భక్తి చేస్తూ ఉంటాం. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తే భక్తి చేస్తాం. కార్యం చేయలేదనుకో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రార్థన ఏం చేసి విసిగిపోతున్నాం, ప్రార్థన ఎందుకు చేయాలి ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు చేయకపోయినా ఏం కాదులే, నిన్న చేశాం కదా, రాత్రి చేశాం కదా, ఏం కాదులే, ఈరోజు చేయకపోయినా ఏం కాదులే, దేవుడు చేస్తానన్నాడు, సర్లే చేస్తాడులే, మనం ప్రార్థన చేయకపోయినా చేస్తాడులే అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు నచ్చిన భక్తి మనం చేయకూడదు. మనకు నచ్చినట్టు మనం భక్తి చేయటే దేవుడు కాదు, మన దేవుడు. ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టాడండి. తన ప్రాణాన్నే మన కొరకు దారపోసాడు. ఒక వివాహమైన స్త్రీ దేవుని యొక్క కృప ద్వారా గర్భఫలం పొందుకొని కుమారుని కానీ కుమార్తెను కానీ కనిద్ది. నవమాసాలు ఎంతో వేదంతో బాధతో ఆమె నవమాసాలు మోసి కుమారుని కానీ కుమారుడికి కానీ జన్మనిచ్చిన తర్వాత ఆ బాధను మర్చిపోయిద్దాం. ఆ పిల్లవాడిని కానీ ఆ పిల్లని కానీ చూడంగానే ఆ బాధను మర్చిపోయిద్ది. ఆ బాధను మర్చిపోయి ఎంతో సంతోషంతో ఉండిద్ది. కొన్నాళ్ళకి ఆ గాయం కూడా మానిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను. ఎడబాయని దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఎడబాయని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎడబాయని దేవుడు నీకు కోటగా ఉన్నాడు. ఎడబాయని దేవుడు నీకు కొండగా ఉన్నాడు. ఎడబాయని దేవుడు నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ జీవితంలో ఆలస్యం చేసే దేవుడు కాదు. మనము దేవుని యొక్క కృపను బట్టి దేవుడి ద్వారా మనము ఆయన కృప ద్వారా రక్షింపబడిన మనము మనకు నచ్చినట్టు భక్తి చేయకూడదు. మన జీవితంలో ఆలస్యం జరుగుతుందని దేవుని మనం విడిచిపెట్టకూడదు. నా జీవితంలో నేను దేవుని యొక్క పరిచర్యకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు, చాలా వేదన పరిస్థితి, చాలా కష్టాలు ఇవన్నీ చూశాను. కాకపోతే ఒకటి నమ్మకం, దేవుడు పిలిచాడు, పిలిచినవాడు నమ్మదగిన వాడని నమ్మాను. ఒకవేళ నేను నమ్మకపోతే నేను వెనక్కి వెళ్ళిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ దేవుని ఒక కృపను బట్టి దేవుడే తన కృపను ఇచ్చి నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు కనుకే నేను ఈ రాత్రికాల సమయంలో మీ ముందు నిలబడగలిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు నచ్చిన భక్తి మనం చేయకూడదు. ఇప్పటి వరకు గత కాలమంతా నచ్చిన భక్తి చేసేవాము. ఈ 12 నెలల్లో కూడా నచ్చినట్టు దేవుడికి మనం జీవించకుండా మనకి నచ్చినట్టు మనం జీవించావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు నచ్చినట్టు నేను జీవించానేమో, ప్రభువా నా జీవితంలో ఆలస్యం జరుగుతుందని నీ మీద సనిగానేమో, నీ మీద గునిగానేమో, నిన్ను దూరం పెట్టానేమో, నీకు దూరంగా నేను జీవించానేమో, ప్రభువా నన్ను క్షమించమని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. దేవుడి నామానికి మేము కలుగును కాక. చూద్దాం ఒకసారి మలాకి గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధనలో చివరి గ్రంథము మలాకి గ్రంథము. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది మలాకి గ్రంథము. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు మునుపటి దినములలో ఉండునట్లును పూర్వపు సంవత్సరంలో ఉండునట్లును యోదావారును యెరూషలేము నివాసులను
చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును. ఏమన్నా అర్థమైందా ఈ వచనం? మళ్ళీ ఒకసారి చదువమ్మా. అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములో ఉండినట్లు యోధా వారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉన్నాయంట. మనము రక్షింపబడిన కొత్తలో, దేవుణ్ణి తెలుసుకున్న కొత్తలో దేవుణ్ణి తెగెతికేస్తా ఉంటాం. కనపడిన వాళ్ళ కల్లా అందరికీ చెప్పేస్తా ఉంటాం దేవుడి గురించి. అవునే కదా? కనపడిన వాళ్ళు అందరికీ చెప్పేస్తా ఉంటాం, పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తా ఉంటాం. అప్పుడు పొద్దుననక, రాత్రి అనక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక, మిడ్ నైట్ అనక ప్రార్థన చేస్తానే ఉంటాం. ఈ దేవుని యొక్క వాక్ అంటుంది, అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లు, పూర్వపు సంవత్సరంలో ఉన్నట్లు యోధా వారును యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పూర్వపు దినముల్లో ప్రార్థించినట్టు, పూర్వపు సంవత్సరంలో నువ్వు ఆసక్తిగా ప్రార్థించావు కదా. పూర్వపు దినంలో నువ్వు దేవుని ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రార్థించావు కదా. ఏది ఏమైనా సరే నేను ప్రార్థన చేయాల్సిందే. ఏ ఆటంకం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, శరీరం సహకరించకపోయినా సరే నేను ప్రార్థన చేయాల్సిందే అని చెప్పేసి ప్రార్థన చేసావు కదా. ఇప్పుడు కూడా నువ్వు అలా ప్రార్థన చేస్తే, ఇప్పుడు కూడా అలా ప్రార్థన చేయటం నువ్వు మొదలు పెడితేనంట అది దేవునికి ఇంపుగా ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంపుగా ఉండటమే కాదు, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఆయన నామములో మొరపెడితే ఆయన ఆలకించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దేవుడుగా గర్జనులు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న ధన్యులనలా దేవుడు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. సృష్టికర్తని దేవుడిగా ఎంచుకున్న వారు ధన్యులు. సృష్టికర్తని ఆశ్రయంగా ఎంచుకున్న వారు ధన్యులు. సృష్టికర్త యొక్క ఆశ్రయం కిందకు వచ్చిన వారు ధన్యులు. ఇక్కడ దేవుని యొక్క వాక్ అంటుంది, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నీ దేవుడే చెబుతాడంట. వీరు నా పిల్లలు. దేవుని నామానికి మహిమ కలుగాక కాక. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఏం కలిగి ఉందంట? అధికారం కలిగి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలగుటకు అధికారం కలిగి ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. దేవుడు నీ మొర ఆలకించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన వృధా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీరు వృధా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు నువ్వు ఏడుస్తూ దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వృధా అయిపోయిందని నీవు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యం అంటుంది, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకిస్తును. దేవుడు నీ మొరను ఆలకిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ వేదనను చూస్తున్నాడు. దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. నీ జీవితంలో ఏదైతే నీ దుఃఖం ఎదురవుతుందో ఆ దుఃఖము నిట్టూర్పుగా ఎగిరిపోవును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో సంతోషం కలగజేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న వేదన అంతటినీ తీసివేసి, నీ జీవితంలో ఉన్న దుఃఖం అంతటినీ తీసివేసి దేవుని యొక్క సంతోషం అనే వస్త్రాన్ని నీకు ధరింప చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుకుందరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థన ద్వారానే
అనేక విజయాలు కలిగినట్టు మనం చూస్తాం. ప్రార్థన ద్వారానే భక్తులు అనేక భయంకరమైన అపాయాల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన స్థితి నుంచి వారు విడిపించబడటం మనం చూస్తాం. ప్రార్థనకి అసాధ్యమైంది ఏది లేదు. ఏ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఏదైతే నీవు అసాధ్యం అనుకుంటున్నావో, ఏదైతే నా జీవితంలో ఇది జరగదని నీవు అనుకుంటున్నావో, నా జీవితంలో ఇది జరిగితే బాగుండని నీవు అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానకో. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానకో. దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు మొరపెడతానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక టైంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం అని అంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచెదవు. ఆ సంవత్సరం చూడాలి, అసలు కష్టాలకి ఫుల్ స్టాప్ లేదు. కష్టాలకి ఫుల్ స్టాప్ లేదు ఆ సంవత్సరం. అనేక ఇబ్బందులు, అనేక పరిస్థితులు, అనేక వ్యతిరేకమైన పరిస్థితులు. ఒకటే గుర్తు చేసుకోనండి, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని అన్నావు. నేను నిన్ను మహింపరుస్తాను, నీవు నన్ను విడిపిస్తానన్నావు. నేను నిన్ను మహింపరుస్తానన్నాను. ప్రభా నీవే సహాయం అని చెప్పేసి నేను యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను. నేను ఆ మాటను పట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ సంవత్సరం అంతా నాకు భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ మాటను పట్టుకొని నేను ప్రార్థించాను. నీవు నన్ను విడిపిస్తానన్నావు, నేను నిన్ను మహింపరుస్తానన్నాను. నీవు నన్ను విడిపిస్తానన్నావు, నేను నిన్ను మహింపరుస్తానన్నా. నేను నిన్ను మహింపరచాలి ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థించాను. అదే సంవత్సరంలో దేవుడు అనేక అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపించి, ఇలాగే 31st రోజు నైటు అదే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్కును చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అప్పటి నుంచి ఈ యొక్క పరిచర్య ఆగలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కటే, నీవు నన్ను విడిపిస్తానన్నావు, నేను నిన్ను మహింపరుస్తాను, నేను నిన్ను మహింపరచాలి. నీ యొక్క మహిమను లోకమంతా నేను చాటి చెప్పాలి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోనన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇక్కడున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో వచ్చావో నాకైతే తెలియదు, కానీ నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, నీ హృదయ అంతరంగాలను చూస్తున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు, నీ ప్రయాసం చూస్తున్న దేవుడు, నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రార్థించడం మానకు, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మానకు. నూతన సంవత్సరం రాబోతుంది. కొద్ది నిమిషాల్లో ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే ప్రభా, నీ కొరకు నేను నమ్మకంగా నిలబడతాను, నీ కొరకు నేను యథార్థంగా నిలబడతాను. యథార్థవంతులు నీ ముఖ దర్శనాన్ని చూస్తారంటున్నావు ప్రభా. నీతిమంతుల పక్షాన నీ వాద్యం ఆడతామంటున్నావు ప్రభా. నీతిమంతుల పిల్లలు విడబడరని చెబుతున్నావు ప్రభా. నీవు నీతిమంతుల పక్షాన ఉండే దేవుడివి. నిన్ను అంగీకరించిన వారిని నీ పరిశుద్ధ రక్తంతో నీవు నీతిమంతులుగా చేసావు నాయన. నేను నీ కుమార్తెని, నీ కుమారుణ్ణి, నేను నీ యొక్క రక్తంలో కడగబడిన నీతిమంతుని ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే, దేవునితో ఒక అన్యోన్య సహవాసం కలిగి, దేవునితో ఒక ప్రత్యేకమైన రిలేషన్ కలిగి నీవు జీవించడం మొదలు పెడితే, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు బహు విస్తారంగా చేస్తాడు. అద్భుతాలు ఆగటం అనేది ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నారు, దేవుని ఒక వాక్యం అంటుంది, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకిద్దును, వీరు నా జనులని దేవుడే చెబుతాడు. దేవుడు ఎలా చెబుతాడంటే, నీ ద్వారా అనేక మంది తెలుసుకునేటట్లు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తున్న పరిస్థితిలో లోకం అనుకునేది ఈ పరిస్థితి నుంచి బయటికి రాడేమో అనుకుంటారు. నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో లోకంలో ఉన్న వాళ్ళు చూసి ఈ పరిస్థితి నుంచి వాళ్ళు బయటికి రారేమో, ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటారు, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ జీవితం అయిపోయింది, ఇంకంతే అనుకుంటారు. కానీ దేవుడు అద్భుత రీతిగా అట్టడుగు వెళ్ళిపోయిన వారిని కూడా లేవనెత్తి, దీనులను దరిద్రులను లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుని పెట్టే దేవుణ్ణి నీవు ఆశ్రయించి ఉన్నావు గనక, ఆయనే నీ ఆధారం గనక, దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు.
అంతకంటే ముందు మనము దేవుణ్ణి వెతకటము మానేయకూడదు. నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా ఎదగటం మొదలు పెట్టావో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టావో, దేవుడు నీ జీవితాల్లో ఏం చేస్తాడో చూసుకుందాం మనం. హగ్గయి గ్రంథము 2:19. హగ్గయి గ్రంథము 2:19. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను చాలమ్మ. ఇక్కడ చూడండి, దేవుని ఒక వాక్కు. హగ్గయి గ్రంథము 2:19 కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది. నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఎందుకు నా జీవితం ఎలాగుంది, ఎందుకు నా పరిస్థితి ఎలాగుంది, ఇక నా జీవితం ఇక్కడితో ఆగిపోయిద్దా. ఇక్కడ కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపలేదు కదా, ఫలించకపోయిన కదా. మన పరిస్థితి చూస్తే అసలు ఫలాలే లేనట్టుగా ఉంది. యేసు ప్రభు వారు కూడా త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు పచ్చగా అంజూరపు చెట్టు కనపడిందంట. ఎలా కనపడింది? పచ్చగా ఆకులతో చాలా పచ్చగా కనపడిందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం లేవు, ఫలాలు లేవు. ఇప్పుడు మనము ఫలించకపోయి దేవుడి మీద నిందేయటం న్యాయమా? మనము ఫలించక దేవుడి మీద నిందెత్తే ఎలాగా? మనలో ఏదో లోపం ఉండిద్ది. ఇప్పుడు చెట్టు ఫలించట్లేదంటే ఏదో ఒక లోపం ఉండిద్ది. ఒకరోజు ఒక మంచి దైవజనుడు ఒక పెరట్లో జామ చెట్టు వేసుకున్నాడంట. ఆ దైవజనుడు జామ చెట్టు వేసుకొని అలాగే దాన్ని మంచిగా చూసుకుంటూ దానికి వాటర్ పోస్తూ అది పోస్తూ మంచిగా పోస్తూ పెంచుతున్నాడంట. అది పెరుగుతుందంట, ఫలాలు లేవంట దానికి. అది పెరుగుతుందంట, ఫలాలు లేవంట. పెరగటం మాత్రం బాగా పెరుగుతుంది, మంచిగా ఆకులు కూడా పచ్చగా ఉంటున్నాయి, ఫలాలు మాత్రం రావట్లా దానికి. అయితే ఒక దైవజనుడు ఈ యొక్క దైవజనుడి యొక్క కాల్ షీట్ కొరకు, అంటే ఆ దైవజనుడు తన యొక్క సంఘంలో పిలిపించి వాక్య పరిచర్య చేయించుకోవాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే జామ చెట్టు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ దైవజనుడి దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు, అయ్యా పలానా రోజు రావాలయ్యా, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి అని అన్నాడట. వస్తానండి, పలానప్పుడు వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పాడంటే ఈయనతో మాట్లాడుతున్నాడంట, ఆ జామ చెట్టు వైపు చూస్తున్నాడు. ఈయనతో మాట్లాడుతున్నాడంట, ఆ జామ చెట్టు వైపు చూస్తున్నాడు. ఈయన అన్నాడంట, పాస్టర్ గారు ఏంటయ్యా నాతో మాట్లాడుతున్నావు అటు చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు అటు చూస్తున్నావు అని అంటే అడిగాడంట. ఇది ఎన్ని సంవత్సరాలు మిట్టి ఉందండి అని అంటే, చాలా సంవత్సరాలు అయిపోయిందండి పాస్టర్ గారు, నీళ్లు పోస్తున్నాం, అన్ని పోస్తున్నాం, ఎరువేస్తున్నాం, కానీ అది ఫలం లేదన్నానంట. సరే నాకు 1 గంట టైం ఇస్తారా అని చెప్పాను. అడిగాను. సరేనండి అని అంటే ఆయన దానికి చుట్టూరు ఆ యొక్క ఏదైతే మొదలుందో మొదలు చుట్టూరు ఉన్న మట్టి అదంతా తీసేసేస్తే ఆ వేర్లకి రాళ్ళు ఉన్నాయంట. వేర్లకి ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. రాయి కలిగిపోయింది. మట్టిలోకి వెళ్ళవలసిన వేరు ఎక్కడ కలిగిపోయింది? రాయికి రాయి కలిగిపోయింది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. మా ఊడు అంటున్నాడు ఇందాక వచ్చేటప్పుడు, డాడీ వాక్యం ఎక్కువసేపు చెప్పకే అంటున్నాడు. డాడీ వాక్యం ఎక్కువసేపు చెప్పకే అంటున్నాడు. ఏరా అని అంటే, ఎక్కువసేపు చెప్పకు డాడీ వాక్యం ఎక్కువసేపు చెప్పకు డాడీ అన్న. సరే రా అని అన్నాను, ఎందుకంటే నిద్ర వచ్చేసిందండి. వాక్యం ఎక్కువసేపు చెప్పకు డాడీ అని అంటున్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మీరు కూడా కొద్దిగా అలా జోగుతున్నారు, ఏం కాదు, ఆ సమయానికి ముగిస్తాను, అయిపోతుంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల పడ్డాయి. రాతి నేల పడగానే సూర్యరశ్మి వల్ల వాటిలో వేరు లేనందున అవి ఎండిపోయాయి. ఇక్కడ ఆ రాళ్ళకి ఆ వేర్లు చుట్టుకొని ఉన్నాయంట. ఆ రాళ్ళన్నీ తీసేసి, ఆ రాళ్ళన్నీ శుభ్రంగా ఏరేసి, మళ్ళీ మట్టేసి, మళ్ళీ నీళ్ళు పోయటం మొదలు పెడితే, మళ్ళీ ఈ దైవజనుడు మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అది మంచి ఫలాలు కాసిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా
లోకంలో నుంచి మనల్ని వేరుపరిచాడు, పాపం నుంచి మనల్ని వేరుపరిచాడు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, వాటిలో అన్నిటి నుంచి దేవుడు మనల్ని వేరుపరిచి మనం ప్రత్యేకపరిస్తే మళ్ళీ రాతి నేల లాంటి హృదయంలాగా మన హృదయాలు మారుతున్నాయా? రాతి నేల లాంటి హృదయంలాగా మన హృదయం ఉంటే దేవుని యొక్క వాక్యము మనలో ఫలించదు. ఆయన రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో, ఈ సంవత్సరాంతపు ఆరాధనలో దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, కొట్టుల్లో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. మనం అనుకుంటాం ఫలాలు లేవు, నా జీవితంలో ఫలాలే లేవు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఫలాలు లేవు, ఇంత భక్తిలు చేస్తున్నాను ఫలాలు లేవు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్ అంటుంది, కింద చదువమ్మ, అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆస్వాదించుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఫలాలే లేవా? ఫలాలే నీవు చూడట్లేదా? నా జీవితంలో ఏ ఫలము లేదని నీవు బాధపడుతున్నావా? అయితే ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చి అనేకులు ఎదుట నీ తలను ఎత్తబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించడం మానకు, బైబిల్ చదవటం మానకు, దేవుని ఆరాధన చేయటం మానకు, దేవుణ్ణి వెతకటం మానకు. మునుముందు మన పనులు చేసుకోవాలి. ఉదయకాలం లేకంగానే మన పనులు చేసుకోవాలని మనం ఆతృత పడతాం. మన పనుల కంటే ముఖ్యంగా ఉదయకాల సమయంలోనే దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని దేవుని యొక్క సమూహంలో మోకరించి ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు నీ చుట్టుపక్కల ఏ ఫలము లేకపోయినా సరే, నీ చుట్టుపక్కల ఉన్న వారు ఫలించకపోయినా సరే, ఎలాంటి కరువు ఉన్నా, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఆయన తన యొక్క కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, దేవుడు అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అమ్మా కూర్చో కూర్చో, అమ్మా కూర్చో, అయిపోతుంది, కూర్చో, అయిపోయింది, ఒక 10 నిమిషాలు అయిపోయింది, ఒక 10 నిమిషాలు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించుదును అంటున్నాడు. ఆయన ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తాలు చాచి ఉంచాడు మన మీద. మనము ఆయన మాటకు లోబడాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చీల్చి వారిని అద్దరికి నడిపిస్తే దేవుడి మీదే వారు సనిగారు, దేవుడి మీదే వారు కొనిగారు, దేవుడి మీదే వారు గొనిగారు, దేవుడి మీదే వారు తిరగబడ్డ వారందరూ అరణ్యంలో కూలిపోయారు. దేవుడి యొక్క చిత్తానికి లోబడిన వారే, దేవుని యొక్క మాటకు లోబడిన వాడే, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారే కానాను దేశానికి నడిపించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఫలాలైతే నీ జీవితంలో నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నా జీవితము ఫలించే ఆస్కారమే లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించుదును. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు, మీ సంతతిని ఆస్వాదించబోతున్నాడు, మీ పిల్లల్ని ఆస్వాదించబోతున్నాడు. నీ ద్వారా రాబోయే తరము మారబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మారిద్దంటే నీవు దేవుళ్ళో నిలబడితేనే, దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికితేనే. దావీదును బట్టి శాశ్వత కాలం వరకు దావీదు సింహాసనము స్థిరపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడగు యేసు ప్రభు. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు కేవలము దావీదును బట్టి. నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడాలి, నిన్ను బట్టి నీ సంతతి ఆస్వాదింపబడాలి. యవనస్తులు మీరు కూడా ఇదే దేవుణ్ణి వెతికే మంచి సమయం ఇది. మీకు ఇది మంచి సమయము. ఈ సమయంలోనే మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎదగటం మొదలు పెడితే ఉన్నతమైన స్థితి దేవుడు మీకు కలగజేయబోతున్నాడు. ఎవ్వరూ చూడని ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు రానున్న నూతన సంవత్సరాల్లో
నూతనమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు కని విని ఎరగని కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించదును. ఆయన ఆస్వాదించగా ఆపేవాడెవరో? ఆయన ఆస్వాదిస్తే ఆపేవాడెవరో? ఈ భూమి మీద కాదు కదా, ఈ ముల్లోకాల్లో కూడా ఎవడో లేడు. ఆయన ఆస్వాదిస్తే ఆపేవాడు ఎవడో లేడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో అవును ప్రభా, నీవు నన్ను ఆస్వాదించాలి, నీవు నా జీవితాన్ని మార్చాలి, నాకున్న పరిస్థితిని మార్చాలి. నాయన అందరము మోకరిద్దాం. కొద్ది నిమిషాలు తీసుకుందాం. అందరం మోకరించగలిగిన వారు మోకరించండి. లెగిచి నుంచోవాలనుకుంటే లేచి నుంచోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. లేచి నుంచోవాలనుకున్న వారు లేచి నుంచొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపుతాం. మళ్ళీ ఈ సమయం రాదు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా. మళ్ళీ ఈ సమయము రమ్మన్నా రాదు, మనకు కావాలనుకున్నా రాదు. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, అవును ప్రభువా, అయ్యా కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించదునని అంటున్నావు ప్రభా. అయ్యా నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి ప్రభా. నీ ఆశీర్వాదాన్ని నేను చూడాలి ప్రభా. నీ ఆశీర్వాదాన్ని ప్రభా నేను, నా కుటుంబము, నా సంతతి చూడాలి ప్రభా. నాయనా కనికరించండి ప్రభా. నా జీవితంలో ఆలస్యం అవుతుందని ఒకవేళ నేను విడిచిపెట్టానేమో. నా జీవితంలో అయ్యా ఈ ఆలస్యం ఎందుకని నిన్ను దూరంగా పెట్టానేమో ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. నీవు క్షమించడానికి సిద్ధ మనసుగా ఒక నిర్ణయం తీసుకోండి. ఏది ఏమైనా సరే నూతన సంవత్సరంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎదుగుతాను, హృదయపూర్వకంగా దేవుణ్ణి నేను అనుసరిస్తాను, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాను. ప్రతిరోజు ఏది ఏమైనా సరే దేవునితో కొంత సమయం గడుపుతాను. మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలిసినవారు అనుకో, ఆ రోజు వారితో మాట్లాడకపోతే మనకి చాలా విచారంగా ఉండిద్ది. ఎందుకనంటే నా ఫ్రెండ్ మాట్లాడలేదు, నా స్నేహితుడు మాట్లాడలేదు, నా స్నేహితురాలు మాట్లాడలేదని ఏదో విచారంగా ఉండిద్ది. ఈరోజు ఫోన్ చేయలేదు, ఎందుకని మాట్లాడలేదు అనుకుంటాం. మరి దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నా కుమార్తె నాతో మాట్లాడలేదు ఈరోజు, నా కుమార్తె నాతో సమయం గడపలేదని దేవుడు అనుకుంటున్నాడు. మరి దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా మనం ఉండకూడదు, దేవుణ్ణి బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు, దేవుడి యొక్క హృదయాన్ని గాయపరిచేవారిగా మనం ఉండకూడదు. ప్రభువా దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా. అయ్యా ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి, మంచి నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండటానికి ప్రభువా మీరు కృప చూపించండి నాయన. తండ్రి కొట్టులో ధాన్యం లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను మిమ్మల్ని ఆస్వాదిస్తానంటున్నావు ప్రభా. కరువులో ప్రభా క్షామకాలమందు నీవే తోడుగా ఉండి నాయన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మా జీవితాన్ని మారుస్తానంటున్నావు ప్రభా. నాయన మా జీవితాన్ని మీకు అర్పిస్తున్నావు నాయన, మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నావు నాయన. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. మనము కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా మనము దేవుని యొక్క సమూహంలో ఉన్నాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఆయన సన్నిధి మనతో ఉన్నది. ఆయన యొక్క కృపా సింహాసనం ఎదుట మనం ఉన్నాం. ఆయన కనికరం గల దేవుడమ్మా, ఆయన కనికరం గల దేవుడు, ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీ జీవితంలో ఏదైతే ఆలస్యం అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే నా జీవితంలో ఇది ఆలస్యం జరుగుతుంది, నా జీవితం ఇంతేనా అని నీవు అనుకుంటున్నావేమో, రానున్న రోజుల్లో, రానున్న 2025 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీవు నీ జీవితంలో ఏదైతే వ్యతిరేకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నావో, వ్యతిరేకమైన స్థితిని ఎదుర్కొంటున్నావో, దేవుడు దాని నుండి నిన్ను తప్పించబోతున్నాడు. దేవుడు దాని నుండి నీకు దూరపరచబోతున్నాడు. దేవుడు నీకు ఎదురవుతున్న వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను దూరపరచబోతున్నాడు. దేవుడు నీకు విజయాన్ని కలగజేయబోతున్నాడు. ఆయన యెహోవా ఈరే, ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు,
నిన్ను చూసుకునే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అయ్యా కనికరం గల తండ్రి, కనికరం గల తండ్రి, నాయన మా అపరాధములు క్షమించండి ప్రభా. గడిచిన సంవత్సరం అంతా అయ్యా అనేక మార్లు ప్రభా అయ్యా నిన్ను బాధ పెట్టానేమో ప్రభా, అయ్యా నిన్ను ప్రభా అయ్యా దూర పెట్టానేమో, నీ మాటను వినలేదేమో ప్రభా, నాకు నచ్చినట్టు నేను జీవించానేమో ప్రభా. అయ్యా దయతో క్షమించు నాయన, దయతో క్షమించు నాయన, దయతో క్షమించు ప్రభా. అయ్యా దయతో క్షమించు ప్రభా. అయ్యా మా జీవితాన్ని ఫలింపే జీవితాలుగా, మా జీవితాలను ఫలించే జీవితాలుగా ఆ యొక్క తోట యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టును నరికేయమంటున్నాడు. ఈ చెట్టును నరికేయమంటే ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండవు పోయా, ఈ ఒక్క సంవత్సరం ఉంటే నేను దాని యొక్క మొదల్లో తొమి ఎరివేస్తాను, ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు చూద్దామని తోటమాల అంటున్నాడు. మన తోటమాలి యేసయ్య, మన తోటమాలి యేసయ్య. యేసయ్య మన పక్షాన తండ్రి కుడిపారసనం మీద, ఆ తండ్రి కుడిపారసనం ఉండి ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నాయన ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా, అయ్యా కుమారుడు మారతాడు, కుమారుడు మారతాడు, కుమార్తె మారిద్ది, ఈ ఒక్క సంవత్సరం చూడని తండ్రికి మనకి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఉంటున్నారు. మరి ఆ యజమానుడికి ఆ చెట్టుకి మధ్యలో తోటమాలి మధ్యవర్తిగా ఉండి ఈ ఒక్క సంవత్సరం చూద్దాం యజమానుడా, ఈ ఒక్క సంవత్సరం ఫలించకపోతే అప్పుడు చూద్దాం, నేను ఎరివేస్తాను, సమయానికి నీళ్లు పెడతాను అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మనకు వస్త్రాలు ఇచ్చి, మనకు కావలసిన వాటిని అన్నిటినీ సమకూర్చాడు. మనం ఫలించకపోతే ఎలాగ ప్రియమైన దేవుని సంగమా? దేవుడు మన నుంచి ఫలాలు కావాలనుకుంటున్నాడు, మనం ఫలించాలని దేవుడు అనుకుంటున్నాడు. మనము ఫలించే వారిగా ఉండాలి. మనము ఫలించటం వల్ల తండ్రి మహింపరచబడతాడని దేవుని ఒక వాక్యం చెబుతుంది. నీవు ఫలిస్తే నీ కుటుంబం సంతోషంతో ఉండటమే కాదు, నీ బంధువులు సంతోషం ఉండటమే కాదు, దేవుడు కూడా సంతోషపడతాడంట, దేవుడు కూడా ఆనందపడతాడంట. దేవుడికి ఆనందాన్ని కలగజేసేవారిగా, దేవుడికి సంతోషాన్ని కలగజేసేవారిగా మనం ఉందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నాయన కృప చూపించండి, కృప చూపించండి నాయన. నీ కన్నీటి వృధా పోదు. నేను చెబుతున్నానుగా దేవుని సన్నిధిలో, నా కన్నీటి వృధా పోలేదు. నేనే సాక్ష్యం, నా కన్నీటిని దేవుడు వృధా చేయలేదు, నా కన్నీటిని దేవుడు వృధా చేయలేదు. దేవుని యొక్క సమూహంలో ఉండి చెబుతున్నాను, నా కన్నీటిని దేవుడు వృధా చేయలేదు. నేను కార్చిన కన్నీటికి దేవుడు నాకు న్యాయం చేశాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు, ఇంకా అభివృద్ధి పరుస్తాడు. ఇది ప్రారంభం మాత్రమే. నేను చెబుతున్నాను కదా, ఇది ప్రారంభం మాత్రమే. నా జీవితంలో ఇంకా ఉన్నతమైన అభివృద్ధిని మీరు కల్లాడ చూడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ జీవితాల్లో కూడా దేవునికి ఆశీర్వాదం చూడాలంటే దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి, దేవుణ్ణి మనము ముందుగా ఉంచుకోవాలి. అన్ని విషయాల్లో మనం దేవుని ముందుగా ఉంచుకోవాలి. నాయన కనికరం చూపించండి, కనికరం చూపించండి, కనికరం చూపించండి ప్రభా, కనికరం చూపించండి ప్రభా. నాయన నా కుటుంబం పైన, నా బిడ్డల పైన నీ కనికరాన్ని కుమ్మరించండి. యేసు సర్వశక్తి గల నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభా, అయా నీ సమూహంలో సంఘమంతా కూడా ప్రార్థిస్తుండగా, సంఘములో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఏ వేదంతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, ఏ నష్టంలో ఉన్నా సరే, అయా మీరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, మీరు హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అయా నాయన వారిని మీరు కనికరించండి, వారిపైన మీ దృష్టి ఉంచండి ప్రభా. మీ కన్ను దృష్టి వారిపై నుంచి వారికి ఎదురవుతున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితులన్నీ యేసు సర్వశక్తి గల నామంలో లయపరచబడును గాక ప్రభా. వారి జీవితాల్లో నీ నూతనమైన కార్యాలు జరుగును గాక, నీ అద్భుతాలు జరుగును గాక, నీ ఆశ్చర్య కార్యాలు జరుగును గాక ప్రభా. వారు ఇది మొదలుకొని ప్రభా ఫలించే చెట్టు వలె ఉందురుగాక, ఫలాలు కలిగిన చెట్టు వలె ఉందురుగాక, వారు అనేకులకు ఆస్వాదకరంగా ఉందురుగాక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను అంటున్నావు ప్రభా. ఇది మొదలుకొని ప్రభా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ప్రభా మీరు ఆస్వాదించండి. యవ్వనస్తుల్ని ప్రభా మీరు ఆస్వాదించండి ప్రభా. యవ్వనస్తుల జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి ప్రభా. వారిని నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపండి ప్రభా. యవ్వనస్తులు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారు అంటున్నావు ప్రభా. వారు నీ చేతిలో
బలమైన బాణాలు వంటి వారుగా వారు మారుదురుగాక నాయన. వారి జీవితాల్లో నీ కార్యాలు జరుగును గాక. అపవాది క్రియలన్నీ లయపరచబడును గాక. ప్రతి చీకటి లయపరచబడును గాక. ప్రతి కుటుంబం పైన ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులన్నిటినీ యేసు సర్వశక్తి గల నామములో లయపరచబడును గాక ప్రభా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారు రాకపోకలేందు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి జీవితాల్ని ఇది మొదలుకొని మీరు ఆస్వాదిస్తున్నందుకు, వారి జీవితాల్ని ఇది మొదలుకొని మీరు ఫలింపజేస్తున్నందుకు, వారి జీవితాన్ని ఇది మొదలుకొని అనేకులకు ఫలభరితంగా మీరు మారుస్తున్నందుకు యేసు సర్వశక్తి గల నామానికి స్తుతి మహిమ చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరూ చెప్పుకోవాలి. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఒక 5 నిమిషాలు ఉందలే, ముగిచ్చేసాను త్వరగా. ఒక 5 నిమిషాలు ఉంది, కంగారు పడొద్దు. 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు ఉంది. ఏసైకి ఎవరైనా చెప్పారా హ్యాపీ న్యూ ఇయర్ అని? ఎవరు చెప్పలా, ఎవరు చెప్పలా. ఏసయ్యా నాకు నూతన సంవత్సరం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు ఆయన అని చెబుదాం అందరం. ఏసయ్యా, ఏసయ్యా నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞత వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు ప్రభా. యేసయ్యా ఇది మొదలుకొని మమ్మల్ని ఆస్వాదిస్తానన్నావు ప్రభా. మమ్మల్ని ఆస్వాదించి మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మా జీవితాలను మీరు ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన ఆరంభాన్ని మీకు ఇచ్చి నూతన కార్యాలు మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. గాడ్ బ్లెస్ యు.